వీడియో చూసేటటువంటి మిత్రులందరికీ నమస్తే. వెల్కమ్ టు లక్ష్యం ఆన్లైన్ క్లాసెస్ యూట్యూబ్ ఛానల్. నేను మీ అరుణ్ సార్. విద్యార్థులారా, ఏపీ పోలీస్ ఉద్యోగాలకు ప్రిపేర్ అయ్యేటువంటి నిరుద్యోగ అభ్యర్థుల యొక్క ఆకలి కేకలైతే నిన్న విజయవాడలోని ధర్నా చౌక్ దగ్గర బలంగా వినిపించాయి. అలాగే మన యొక్క అనంతపురం శ్రీకృష్ణదేవరాయ యూనివర్సిటీ దగ్గర కూడా కొంతమంది అభ్యర్థులు అయితే పోలీస్ పోస్టుల పెంపు కోసం మరి నిరసన కార్యక్రమాలను అయితే తెలపడం అనేది జరిగింది. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలుసుకునేందుకు ముందుగానే నేను మిమ్మల్ని ఒక చిన్న ప్రశ్న అడగాలనుకున్నాను. ఇక్కడ ఇంతమంది అభ్యర్థులు మీకోసం, మన కోసం, పోస్టుల పెంపు కోసం ఇలా నిరసన కార్యక్రమాల్లో, ధర్నా కార్యక్రమాల్లో పాల్గొంటూ ఉంటే మరి మనం మాత్రం కనీసం వారికి సోషల్ మీడియా వేదికగా ఇలా సపోర్ట్ చేసేటటువంటి మా వారికైనా సపోర్ట్ చేసినట్లయితే ఈ వీడియోలు ఏవైతే ఉన్నాయో ఈ ప్రభుత్వం వరకు చేరేటువంటి అవకాశం ఉంది. కాబట్టి దయచేసి పూర్తి వీడియో చూడండి. మీ పోస్టుల పెంపు కోసం వారు పడుతున్నటువంటి కష్టానికి ఒక లైక్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మీకు తెలిసినటువంటి వాట్సాప్ మరియు టెలిగ్రామ్ గ్రూపులో షేర్ చేయండి. అలాగే హైప్ అనేటువంటి బటన్ కూడా ప్రెస్ చేయండి. అలాంటప్పుడు మాత్రమే వారు చేసేటటువంటి ఏవైతే నిరసన కార్యక్రమాలు ఉన్నాయో సోషల్ మీడియా వేదికగా ఇంకా ప్రభుత్వం వరకు చేరేటువంటి అవకాశం ఉంది. పెద్ద పెద్ద యూట్యూబ్ ఛానళ్ళు మీ గురించి మాట్లాడేటువంటి అవకాశం ఉంది. అలాగే న్యూస్ ఛానల్లో కూడా డిబేట్లు రన్ అయ్యేటటువంటి అవకాశం ఉంది. కాబట్టి దయచేసి పూర్తి వీడియోను చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పుడు అసలు విషయంలోకి వెళదాం. ఈరోజు సాక్ష్య పత్రికలో వచ్చినటువంటి వార్త అండి. ధర్నా చౌక్లో ధర్నా చేస్తున్నటువంటి డివైఎఫ్ఐ ప్రతినిధులు, యువత, నిరుద్యోగుల జీవితాలతో కూటమి ప్రభుత్వం చెలగాటం. ఇది గాంధీనగర్ విజయవాడ దగ్గర జరిగిందండి. పోలీస్ శాఖలో ఖాళీలతో నిరుద్యోగుల సంఖ్యతో సంబంధం లేకుండా ప్రభుత్వం కేవలం 2500 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసేందుకు సిద్ధమవడంపై ఆగ్రహం అయితే వ్యక్తం చేయడం అనేది జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం గతంలో ప్రకటించినటువంటి మేరకు 11,639 ఎస్ఐ పోలీస్ కానిస్టేబుల్ పోస్టులకు తక్షణమే నోటిఫికేషన్ విడుదల చేయాలని డిమాండ్ చేశారు. గత 7 సంవత్సరాలుగా నోటిఫికేషన్ లేనందుగా అర్హత వయస్సును కూడా 35 సంవత్సరాలుగా పెంచి డిమాండ్ చేశారు. నిరుద్యోగులు విడుదల చేసినటువంటి ఏవైతే ఉన్నాయో, అంటే వారు కోరుకున్నటువంటి పోస్టులు ఏవైతే ఉన్నాయో వాటిని భర్తీ చేయాలని చెప్పేసి ఈ యొక్క ధర్నాలో ఏఐఎఫ్ రాష్ట్ర కార్యదర్శి క్రేవ్ ప్రసన్న కుమార్ పాల్గొని సంఘీభావం తెలిపారు. కార్యక్రమంలో డివైఎఫ్ఐ రాష్ట్ర నాయకులు కృష్ణకాంత్, రమేష్, హరీష్, అబ్దుల్లా, శివ, అలాగే మన కర్నూలు నుంచి నా ఇన్ఫర్మేషన్ నాగార్జున గారు కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని ఈ యొక్క నిరుద్యోగులకైతే సంఘీభావం జరపడం అనేది జరిగింది. మరి ప్రజాశక్తికి సంబంధించినటువంటి వార్తా పత్రికలో అయితే పోలీసు ఉద్యోగాల నోటిఫికేషన్ కోసం డివైఎఫ్ఐ ధర్నా. ఇక్కడ చూడండి, 10,000 పోస్టులతో నోటిఫికేషన్ విడుదల చేయాలని డిమాండ్ చేయడంతో పాటు 7 ఏళ్లుగా నోటిఫికేషన్ లేదని, కాబట్టి అర్హత వయసును 35 ఏళ్లకు పెంచాలని డిమాండ్ చేశారు. 19,999 ఖాళీలు ఉన్నాయని అసెంబ్లీలో హోంశాఖ మంత్రి గారైనటువంటి అంతగారు ప్రకటించినది గుర్తు చేయడం అనేది జరిగింది. కానీ 11,639 పోస్టులకు ఆర్థిక శాఖ అనుమతి కోరితే కేవలం 2,500 పోస్టులకు మాత్రమే నోటిఫికేషన్ ఇచ్చేందుకు ఈ యొక్క ప్రభుత్వం సిద్ధపడడంపై నిరుద్యోగులైతే రగిలిపోతూ ఉన్నారని చెప్పేసి కూడా ఈ యొక్క వార్త ద్వారా మనకు తెలిసేటటువంటి అవకాశం ఉంది. అలాగే నిన్న శ్రీకృష్ణదేవరాయ యూనివర్సిటీ దగ్గర ఉన్నటువంటి విద్యార్థి సంఘ నాయకులు ఎవరైతే ఉన్నారో, విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వారు కూడా ఈ యొక్క నిరసన కార్యక్రమాన్ని చేపట్టడం అనేది జరిగింది. వారు మాట్లాడుతూ హోంశాఖలో సుమారుగా 20,000 పోస్టులు ఖాళీగా ఉన్నాయన్నారు. అలాగే గ్రూప్ 2 పోస్టులు 700 నుంచి 1000కి, గ్రంథాలయాధికారి పోస్టులు 100 నుంచి 2,000కు పెంచాలని చెప్పేసి డిమాండ్ చేయడంతో పాటు విద్యార్థులు పెద్ద ఎత్తున అయితే నినాదాలు చేయడం అనేది జరిగింది. సో ప్రభుత్వ పెద్దలు కూడా ఒక్కసారి ఆలోచించండి. మీరు ఇచ్చేటటువంటి 2,500 పోస్టులు 26 జిల్లాల వారీగా పంచినప్పుడు, రోస్టర్ విధానానికి వచ్చినప్పుడు ఏ క్యాస్ట్ కనీసం ఒక్క పోస్టు కూడా మిగిలేటటువంటి అవకాశం లేదు. కాబట్టి దయచేసి ప్రభుత్వ పెద్దలు దీని మీద స్పందించాలి. అలాగే అభ్యర్థులు కూడా మీకు తెలిసినటువంటి విధానాల ద్వారా మీరు పత్రాలు ఇస్తారో లేదంటే బయటకు వచ్చి ప్రొటెస్ట్లు చేస్తారో, మీకు తెలిసినటువంటి విధానాల ద్వారా పోస్టుల పెంపుకు సంబంధించి మీరు కనుక ప్రయత్నం చేసినట్లయితే 100% పోస్టు పెంచేటటువంటి అవకాశం ఉంది. అలాగే ఈ యొక్క ఏజ్ విషయంలో కూడా ప్రభుత్వం దిగి వచ్చి 10,000 పోస్టులతోని మనకు నోటిఫికేషన్ ఇచ్చేటటువంటి అవకాశం ఉంది. ఆల్రెడీ సమీక్ష అనేది జరుగుతున్నదే ఈ పోస్టుల పెంపుకు సంబంధించే. కాబట్టి మనం చేసేటటువంటి నిరసన కార్యక్రమాలు ఆల్రెడీ ప్రభుత్వ పెద్దలకు తెలుస్తూ ఉన్నాయి. మళ్ళీ గనక వీటిని గనక కాస్త ఇంకా ప్రభుత్వం దృష్టికి గనక మరింత చేరువయ్యేలా మనం గనక చేయగలిగినామంటే 100% పోస్టు పెరిగేటటువంటి అవకాశం ఉంది. కాబట్టి పోలీస్ అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో పోస్టు డెఫినెట్గా పెరగాలంటే మాత్రం 100% మనము వినతి పత్రాలు ఇవ్వాల్సిందే, నిరసన కార్యక్రమాలు చేయాల్సిందే. అప్పుడు ప్రభుత్వ పెద్దల్ని గనక ఒప్పించగలిగినామంటే 100% పోస్టులు పెరిగేటటువంటి అవకాశం ఉంది. వీడియో కనుక నచ్చితే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి, మన యొక్క ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే
ఎవరైతే పోలీస్ కానిస్టేబుల్ మరియు ఎస్ఏ ఉద్యోగాలకు ప్రిపేర్ అయ్యేటువంటి అభ్యర్థుల కోసం మనం ఇచ్చినటువంటి భారీ ఆఫర్ అండి. చాలామంది ఈ టెస్ట్ సిరీస్లకు సంబంధించి ఒక ప్రీ ప్లాన్డ్ టైం టేబుల్ ఇవ్వడానికి సపరేట్ అమౌంట్, అలాగే టాపిక్ వైజ్ టెస్ట్లకు సపరేట్ అమౌంట్, అలాగే వీక్లీ గ్రాండ్ టెస్ట్లకు సపరేట్ అమౌంట్, అలాగే పర్సనల్ గైడెన్స్ కూడా సపరేట్ అమౌంట్ తీసుకుని నిరుద్యోగ యువతతోనైతే ఆడుకోవడం అనేది జరిగింది. మేము పేద కానిస్టేబుల్ అభ్యర్థులను గతంలో ఒక చిన్న టెలిగ్రామ్ గ్రూప్లో ప్రిపేర్ చేసి 36 మందికి ఉద్యోగాలు కొట్టించినటువంటి మేము 120 రోజుల ప్రీ ప్లాన్ టైం టేబుల్ గతంలో స్టూడెంట్స్ ఎవరైతే ప్రిపేర్ అయినటువంటి మా సొంత టైం టేబుల్, అలాగే ప్రతి టాపిక్ మీద 8 రకాలైనటువంటి టెస్ట్ల ద్వారా టాపిక్ వైజ్ టెస్టులు, అలాగే వీక్లీ ఉదయం కానిస్టేబుల్ మరియు మధ్యాహ్నం వచ్చేసరికి సబ్ ఇన్స్పెక్టర్ గ్రాండ్ టెస్టులు, అలాగే మా యొక్క పర్సనల్ గైడెన్స్ను ₹999 1 ఇయర్ అందించేటటువంటి ఈ యొక్క కార్యక్రమానికి సంబంధించి పేద అభ్యర్థుల కోసం ₹400 ఒకేసారి భారీ డిస్కౌంట్ ఆఫర్ని అయితే మీకోసం ప్రకటించడం అనేది జరిగింది. ఇది కేవలం 599కే మీకు లభించేటటువంటి అవకాశం ఉంది. ఇప్పటి వరకు మీరు ఇప్పుడు గనక డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి యాప్ ద్వారా మన యొక్క కోర్సును కనుక పర్చేజ్ చేసినట్లయితే మీరు ప్రజెంట్ ఉన్నటువంటి టైంలోనే ప్రిపేర్ కావడానికి దాదాపుగా 147 టాపిక్ వైజ్ టెస్టులు టైప్ 1 ఉన్నాయండి. అలాగే 120 రోజుల ప్రీ ప్లాన్ టైం టేబుల్ ఉన్నాయి. అలాగే 10 గ్రాండ్ టెస్టులు కూడా మీకు అందుబాటులో ఉండేటువంటి అవకాశం ఉంది. ఒక్కసారి ఆలోచించండి, ఇక్కడ పాలిటీలోని ఒక చిన్న టాపిక్ రాష్ట్రపతి అనేటటువంటి టాపిక్ మీద మేము 8 రకాలైనటువంటి ప్రశ్నల ద్వారా 8 టెస్టులు పెట్టడం అనేది జరుగుతుంది. ప్రతి ఒక్క టెస్టులో మీకు 50 క్వశ్చన్లు ఉంటాయి. ఒక్కొక్క టైపులో ఒక్కొక్క రకమైనటువంటి ప్రశ్నల ద్వారా మిమ్మల్ని పూర్తిగా సంసిద్ధత చేయడమే మా యొక్క లక్ష్యము. కేవలం పేద అభ్యర్థుల కోసం ₹400 తగ్గించడం అనేది జరిగింది. ఇది అన్ని టెస్టులు అప్లోడ్ అయినటువంటి తర్వాత ఇది ఒక భారీ టెస్ట్ సిరీస్ అవుతుంది. తర్వాత దీని యొక్క ప్రైస్ కూడా భారీగా పెరిగేటటువంటి అవకాశం ఉంది. కాబట్టి డిస్క్రిప్షన్లో మన యొక్క యాప్ లింక్ ఉంది. ప్లే స్టోర్లోకి వెళ్ళి డౌన్లోడ్ చేసుకోండి. 365 రోజుల టెస్ట్ సిరీస్ సంబంధించి అన్ని పూర్తిగా చెక్ చేసిన తర్వాతనే కొనేటువంటి ప్రయత్నం చేయండి. థ్యాంక్ యూ.